నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సదరం సర్టిఫికేట్ల జారీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. గ్రామ సభల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోండి. వాకాడు, చిట్టమూరు మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని సమస్యలపై మాట్లాడిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం. చిట్టమూరులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివి రమణ కుమార్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. సదరం సర్టిఫికేట్ల జారీలో అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలో ప్రభుత్వం నుండి అందిన మార్గదర్శకాల మేరకు రీ వెరిఫికేషన్ ప్రక్రియ సక్రమంగా చేపట్టాలని, కొత్తగా ఇచ్చే సదరం సర్టిఫికేట్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సిఎస్ కృష్ణబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, వెలుగు పీడీలు, డిఎంహెచ్ఓలు తదితర జిల్లా స్థాయి అధికారులతో వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నకిలీ ధృవీకరణ పత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందేవారిని తొలగించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని, అందులో భాగంగా పరిశీలన చేపడుతున్నామని కృష్ణబాబు తెలిపారు. నకిలీ ధృవీకరణ పత్రాలు, ట్యాంపరింగ్ వంటి వాటిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని, ప్రత్యేకంగా నియమించిన వైద్య బృందాలకు సహాయ సహకారాలు అందించాలని ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సదరం సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ ప్రక్రియను చాలా పకడ్బందీగా చేపట్టాల్సింది ఉంటుందన్నారు. ఎలాంటి అక్రమాలకు చోటు ఉండరాదని ఆయన అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు శోభన్ బాబు, జుబేదా, బాలాజీ నాయక్, ఆనందమూర్తి తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలంలోని తిరుమూరు పంచాయతీలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొని రైతులు, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలపై అధికారులతో చర్చించారు. వాకాడు మండలం తిరుమూరు పంచాయతీలో తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరై రైతులు, తదితరుల నుండి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యలపై అధికారులతో చర్చించి రికార్డులు పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల ద్వారా పూర్తిగా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం నెల రోజుల పాటు చేపట్టిందన్నారు. ఈ నెల 8వ తేదీ చివరి రోజు కాబట్టి భూ సమస్యలపై గ్రామ సభల్లో అర్జీలు ఇచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. తర్వాత చెరుకు ముల్లం గ్రామకి రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నది. ఫస్ట్ హాఫ్కి ఉత్తర్ పొలం గ్రామంకి ఉంది, సెకండ్ హాఫ్కి చెరుకు ముల్లం గ్రామంకి జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులు మీ అందరికీ తెలుసు, మన ముఖ్య ఉద్దేశం అంటే అన్ని డిపార్ట్మెంట్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఫారెస్ట్, ఎండోమెంట్, పోలీస్ నుంచి అన్నీ మీ ఇంటికి వచ్చి మీకు మీ సమస్య మీరు తీసుకొని మీకు ఒక సమాధానం ఇవ్వడానికి ఆనరబుల్ సీఎం గారు తరఫున నుంచి ఒక మంచి ప్రయత్నం. సో దీనికి అన్ని రికార్డ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అన్ని సర్వీస్ మెంబర్స్ ఆర్ ఆల్సో దేర్. సో ఇక్కడ ప్రయత్నం అంటే ఫీల్డ్ విజిట్ కావాలంటే ఫీల్డ్ విజిట్ కూడా చేసి ఇక్కడే మీకు సమాధానం ఇవ్వగలిగితే అది ఇస్తాము. లేకపోతే ఒక ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది. ఆ ఎస్ఎల్ఏ పీరియడ్కి లోపల అందరికీ సమాధానం ఇవ్వడం జరుగుతుంది. నాది మీతో రిక్వెస్ట్ అంటే రెవెన్యూ సదస్సులకి మీ ఆల్రెడీ అన్ని మండలికి
షెడ్యూల్ ఆల్రెడీ ఉంది. 8 జనవరి వరకు ఇప్పుడు జరుగుతుంది. రిమైనింగ్ విలేజ్కి కూడా మీరు అందరూ మీ ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అన్నపూర్ణారావు, సర్వేయర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు మంచి స్పందన వస్తుందని, రైతులు గ్రామ సభల్లో అర్జీలు ఇచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సూచించారు. చిట్టమూరులోని మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని ప్రజల సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గణపతి కిషోర్ నాయుడు, ఎంపీడీఓ మనోహర్ గౌడ్, ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంతమంది భూస్వాములు అన్యాయంగా రెవెన్యూ రికార్డులు తారుమార్చి మీరు కూడా అక్కడ మీకు దీంట్లో డౌట్ ఉంటే నెక్స్ట్ టైం సారే వస్తారు సైట్. ఇప్పుడు ఏంటంటే సార్ ఈ పేరు హౌస్ ఎలిజిబుల్ సైట్ కావాలి. ఈ రెవెన్యూ సదస్సులో ముఖ్య ఉద్దేశం అంటే అన్ని డిపార్ట్మెంట్ నుంచి మీ ఊరికి ఇక్కడ వచ్చి మీతో మీ సమస్య తీసుకొని మీకు ఒక ఉచిత సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ఒక మంచి ఆలోచన. అది మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. ఇది ఏ గ్రామంకి ఏమేం సమస్య ఉంది, లోన్ పెండింగ్ సమస్య ఉంది, అది అన్ని రిజాల్వ్ చేయడానికి అన్ని అధికారి ఇక్కడ వచ్చి మీకు ఒక సమాధానం ఇస్తానికి ప్రయత్నం మనం చేస్తున్నాము. దీంట్లో అది కూడా ఉంది. ముఖ్యంగా మీకు కొన్ని సర్వీసెస్ కావాలంటే ఈరోజు ఆ సర్వీసెస్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో అది కూడా మాన్య గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆదేశ ప్రకారంగా ఉంది చెప్పారు. ఎక్కడైతే మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో మన భూముల్లో, అంటే మంది పట్టా ఉంటుంది కానీ మన పేరుతో ఉండదు. కొన్ని ఒకే తండ్రికి 3 పిల్లలు ఉంటే వాళ్ళు పంచుకుంటారు కానీ వాళ్ళకి ఇంకా పట్టాలు అవ్వు. అది కాకుండా కొంత డాట్ ల్యాండ్స్, అది కాకుండా కొంత మనం అసైన్మెంట్ పట్టాలు, అలాంటి ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే అవి రెక్టిఫై చేసేదానికి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాస సునీల్ కుమార్ గారి సూచనలతో ఈ యొక్క సమావేశాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు సబ్ కలెక్టర్ గారు చిట్టమూరుకు రావడం అదృష్టంగా భావిస్తాను. ఏదన్నా కూడా చిట్టమూరు మండలం ఈశ్వర్వాక గ్రామ గిరిజన కాలనీకి చెందిన 3 ఏళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన సీనయ్య అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు తమకు ఫిర్యాదు అందిందని డీఎస్పీ వివి రమణకుమార్ తెలిపారు. చిట్టమూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిందితునిపై పోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో సిఐ హుసేన్ బాషా, ఎస్ఐ చినబలరామయ్య సిబ్బంది పాల్గొన్నారు. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం తిరుపతి జిల్లా గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని చిట్టమూరు మండలంలో గల ఈశ్వరవాక అనే గ్రామానికి సంబంధించి ఎస్టీ కాలనీలో, అంటే ఎస్టీ యానాది కాలనీ ఉందా, ఆ కాలనీలో చిన్న దాన్ని గౌరవనాలు ఏమనాలో మరి మొత్తానికి చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక 3 years విక్టిమ్ పాపని అదే లొకాలిటీకి చెందిన ఒక సుమారు 50 years అతని పేరు సీనయ్య, ఆ పిల్లల మీద లైంగిక దాడికి పాల్పడినట్టు వాళ్ళ పెద్దమ్మ మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఏదైతే దీని యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ లైంగిక దాడికి గురైందో చిన్నపిల్ల 3 years పిల్ల, వాళ్ళ అమ్మ నాన్న ప్లస్ వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ ముగ్గురు కలిసి ఆవిడ ఏంటంటే సెకండ్ ప్రెగ్నెంట్ అయితే ఆమె చెకప్ కోసం చెప్పి తీసుకెళ్ళారు హాస్పిటల్కి. వాళ్ళు చెకప్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన టైంలో ఇంటి దగ్గర పిల్లలు లేరు. ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటా ఉద్దేశంతో వాళ్ళ పెద్దగా కేకేస్తే ఒక పిల్ల వచ్చింది. ఒక పిల్ల వచ్చి ఏది చెల్లేదంటే పలానా దగ్గర ఉందంటే ఆ పిల్ల కోసం చెప్పి ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇంటి దగ్గర వెళ్ళే క్రమంలో ఈ సీనయ్య అనే అతను డాక్టర్ స్టేజ్లో ఉన్నాడు. ఆ దగ్గరలో ఉన్న ఇంట్లో నుంచి ఈ పిల్ల, మనం ఏ పిల్ల అయితే జీవితం విక్టిమ్ అని చెప్పి ఆ పిల్లని తీసుకుని బయటకు వస్తున్నారు. ఆ క్రమంలో ఆ పిల్ల ఏడుస్తుంటే వాళ్ళ పెద్దమ్మ పిల్లని ఎందుకు ఏడుస్తున్నామా అని అడిగితే ఆ పిల్ల చెప్పలేకపోతుందా. తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక పిల్ల యొక్క ప్రైవేట్ పార్ట్స్ చెకప్ చేస్తే ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చిన్న రక్త మరకలు, అదేవిధంగా తెల్లటి
జిగురు పదార్థం ఉన్నట్టుగా వాళ్ళ పెద్దమ్మ గుర్తించేందంటే అంటే అతను ఎవరైతే సేనగానే అతను ఉన్నాడో సేనగానే అతను ఈ పిల్ల మీద అఘాయిత్యం చేసి ఉండవచ్చు అని చెప్పి మాకు రిపోర్ట్ చేసింది. ఆ రిపోర్ట్ మేరకు మేము పోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఊరుకుల పరుగుల జీవితంలో విద్యతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్, ఫుట్బాల్ ఇండోర్ ప్రాక్టీస్ స్టేడియంను ఆమెతో పాటు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్య తదితరులు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, నాయకులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియం నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు కానీ యువతకు కానీ ఈ చదువులే కాకుండా ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఈ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఇలా ఇండోర్ స్టేడియం పెట్టడం, అది మన టీడీపీ హయాంలో రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడనే కాదు, ప్రతి చోట సూలూరుపేటలో కానీ అలాగే నాయుడుపేట టౌన్లో కానీ చాలా షాప్స్ కానీ అలాగే ఇండోర్ స్టేడియంలు అలా చాలా మనల్ని ఎత్తుకుంటూ ఈ టీడీపీ హయాంలో వస్తున్నాయి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. ఇలాగే చాలా కంపెనీస్ కూడా మన వరకు వస్తున్నాయి, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంటర్ప్రీనర్స్ లాగా ముందుకొచ్చి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని మన కాన్స్టిట్యున్సీ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. ఏదో ఈ ప్రాంతంలో మనకు పరిచయాలు ఉన్నాయి, యువతకి మనం చేయూతనిచ్చి వారిని కూడా శారీరక దారిద్ర్యాన్ని కల్పించేదానికి, అదేవిధంగా క్రికెట్, ఫుట్బాల్లో మంచి ప్రవీణులు చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ తాము సంపాదించిన దాంట్లో కొద్దిగా పెట్టుబడి పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమం నిజంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా నిరుద్యోగ యువకులు బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకునో లేదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం తీసుకొని ఇలాంటివి నిర్వహించుకుంటే వాళ్ళకి ఒక జీవనాధారం దొరుకుతుంది. అదేవిధంగా 10 మంది యువకులకి కోచింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. మరి ఇక్కడుండే నిరుద్యోగ యువతకి ఎవరికి ఆలోచన రాకపోయినా మరి శశి ఉదయ్ గారికి ఇలాంటి ఆలోచన రావడం చాలా సంతోషమైన విషయం. విధి నిర్వహణలో మరణించిన మహమ్మద్ షఫీ ఉల్లా భౌతిక కాయాన్ని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నేత అమీర్ బాబుతో కలిసి కడపలోని రవీంద్రనగర్లో ఉన్న వారి నివాసంలో సందర్శించి నివాళి అర్పించారు. వక్ఫ్ బోర్డు తరపున ₹1,00,000 ఎక్స్గ్రేషియాను ఆయన వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. हमारी तरफ से अच्छे इंसान के कुछ भी बोले इंशाल्लाह अल्लाह उनको जन्नत को ఇంకా హార్ట్ స్ట్రోక్తో కొలాప్స్ అయిపోయారు. అక్కడ ఉండే CEO గారు అధికారులందరూ కొట్టిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అక్కడికి తీసుకెళ్ళినప్పటికీ ఆయన మరణించడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. యాక్చువల్గా ఈరోజు ఒక బోర్డు మీటింగ్ ఉండింది. దాన్ని కానీ రేపటికి పోస్ట్పోన్ చేశాము. మరి మేము రాగానే ఇట్లా జరగడం కానీ చాలా బాధాకరంగా ఉంది. అయితే బోర్డు ద్వారా ₹1,00,000 ఎక్స్గ్రేషియా వాళ్ళ శ్రీమతికి కానీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వాళ్ళకి పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు, MBA చేస్తూ. వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ అటువంటి కంపాషనేట్ గ్రౌండ్స్ పైన వాళ్ళు కోరుకుంటే అది కానీ పర్సూ చేస్తామని కానీ చెప్పడం జరిగింది. ఈరోజు నేను CEO గారు, ఇక్కడ ఉండే మా స్థానిక నాయకులు
గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా మహిళలు ఇరువుగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ 50% పైగా ఉన్న మహిళలను నట్టేట ముంచారని ఆరోపించారు. చంద్రబాబు 7 నెలల పాలన ప్రజలను ఏడ్పించే పాలనగా ఉందని, సూపర్ 6 హామీలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని కళ్యాణి సవాల్ విసిరారు. 80 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరి అకౌంట్లో ఈ 15,000 రూపాయలు మీరు వేశారు? ఏ విధంగా మీ సూపర్ 6 హామీలు అమలైపోయాయని, సూపర్ సక్సెస్ అని మీరు చెప్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు చూస్తే ఈ పథకం గురించి ఉలుకు లేదు, పలుకు లేదు. మళ్ళీ అడ్డంగా మేము అమలు చేసేసామని వాదిస్తూ ఉన్న పరిస్థితి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీరు బహిరంగ సభల్లో వీళ్ళింటింటికి వెళ్ళి ఈ తల్లికి వందనం పథకం గురించి ఓదరగొట్టేశారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 కనిపించడం భయం చిన్నపిల్లలు. ఇంత ఘోరంగా ప్రజల్ని, చదువుకునే పిల్లల్ని మోసం చేశారు. అలాగే నిరుద్యోగులకి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి నిరుద్యోగ భృతి మీరు ఇస్తున్నారు? జగనన్న చక్కగా డిఎస్సి అనౌన్స్మెంట్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి మీరు ఏదో 16,000 మందికి డిఎస్సి ఇస్తామని చెప్పారు. నవంబర్ 5వ తేదీ నోటిఫికేషన్ అన్నారు. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి కూడా వచ్చేసింది. ఏది డిఎస్సి నోటిఫికేషన్? ఉద్యోగాలు ఎక్కడ? 20 లక్షల ఉద్యోగాలు అంటే 4 లక్షల సంవత్సరానికి ఉండాలి. ఏవా ఉద్యోగాలు? ఎంతమందికి మీరు 3,000 రూపాయలు ఇస్తూ ఉన్నారో నేను అడుగుతూ ఉన్నాను. గత ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన 7 నెలల్లో 125,000కు పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని జగనన్న ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ 7 నెలలు అయిపోయినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు 2,60,000 మంది వాలంటీర్లకి ఒక భృతి ఇచ్చి 5,000 రూపాయలతో వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఈరోజు వాళ్ళందరికీ ఉపాధి లేకుండా చేశారు. ఎన్నికల టైంలో చిచిచి 5,000 ఎందుకు, 10,000 ఇస్తాం మేమనేసి ఆ వాలంటీర్స్ అందరికీ మభ్యపెట్టి ఈరోజు కనీసం 10 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా, కనీసం ఉద్యోగాలు కూడా లేకుండా చేసి వాళ్ళు రోడ్డును పడేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే తీసుకుంటే గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం వేకోజామున ధనుర్మాస పూజలు వైభవంగా జరిగాయి. మహిళలు ఇరువుగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సదరం సర్టిఫికేట్ల జారీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. గ్రామ సభల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోండి. వాకాడు, చిట్టమూరు మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని సమస్యలపై మాట్లాడిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం. చిట్టమూరులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివి రమణ కుమార్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.